నంద్యాల ఉప ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో ఇరు పార్టీల మధ్య ఉత్కంఠ పోరు జరుగుతోంది. ఇది ఇలా ఉండగా ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం రోజున నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పలు నాయకులతో పాటుగా ప్రజలు కూడా భారీ ఎత్తున ఈ సభకు హాజరయ్యారు. అంతేకాదు ఈ కార్యక్రమంలో భాగంగా బహిరంగ సభకు వైఎస్ఆర్సీపీ పార్టీ నేత జగన్ కూడా పాల్గొన్నాడు. ఈ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు అధికార ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలను చూడలేకే తమ పార్టీలోకి వస్తున్నారు అని అన్నారు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్యవైశ్య సోదరులు అన్న మాలో కూడా పేద కుటుంబాలు ఉన్నాయి, వారికి న్యాయం జరిపించాలన్న ఉద్దేశంతో అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే తమ సమస్యల్ని పట్టించుకోలేదని నా దగ్గరికి వచ్చి అడిగారు. అప్పుడు ఆర్యవైశ్య సోదరులకి నేను ఒకటే చెప్పాను, మీరు ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రాబోయే ఎన్నికల్లో ఆ దేవుడి ఆశీస్సులతో మరియు ప్రజల అండదండలతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలు అరికడతామని చెప్పాను. ఇక మైనారిటీ సోదరుల కోరిక మేరకు కూడా టీడీపీ ప్రభుత్వంలోనే కాదు 2019లో జరగబోయే ఎన్నికల్లో మన నంద్యాల నుండి ఒకే ఒక్క ఎమ్మెల్సీ సీటు వచ్చినప్పటికీ ఆ సీటులో మైనారిటీ సోదరుడే ఉంటాడని సభాపూర్వకంగా తెలియజేస్తున్నానని అన్నాడు జగన్. కేశవరెడ్డి సంస్థ ద్వారా నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించడమే కాకుండా వారికి న్యాయం చేస్తామని చెప్పాడు జగన్. అంతేకాదు ఈ కేశవరెడ్డి బాధితుల కేసులను మళ్లీ తిరగదోడి వాటి వెనుక ఉన్న వారికి శిక్ష పడేలా చూస్తామని, ఒకవేళ వీటికి వ్యతిరేకంగా ఆదినారాయణ రెడ్డి వచ్చినా ఇంకా ఎవరు వచ్చినా కూడా నిక్కరు ఊడదీస్తామని అన్నాడు జగన్. ఇంతకుముందు అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన హామీల ప్రకారంగానే ఇప్పుడు కేశవరెడ్డి బాధితులకు కూడా న్యాయం జరిపిస్తామని చెప్పాడు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రాగానే 3 నెలలకే కేశవరెడ్డి బాధితులకు న్యాయం జరిపించి ఈ కేసులో ఉన్నవారిని నిక్కరు ఊడదీసి నిలబెడతామని టీడీపీకి తెలియజేస్తూ సభ దద్దరిల్లేలా సవాల్ విసిరాడు వైసీపీ నేత జగన్. జననేత జగన్ హామీలు మరియు తన వ్యాఖ్యలతో విజయవంతంగా ఈ సభ ముగిసింది. For more interesting updates, please subscribe to our channel.